అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే సంచలనం. ఆయన చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట సంచలనంగా మారడంతో పాటు ఆయన రాజకీయ వ్యతిరేకులకు అలాగే కొంతమంది వ్యక్తులకు అదొక ఎంటర్టైన్మెంట్గా కూడా భావిస్తారు. ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణంలో ప్రెసిడెంట్ ట్రంప్ను అభిశంసిస్తారు, తొలగిస్తారంటూ కూడా వస్తున్న వార్తలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఇది కేవలం మాటల వరకే పరిమితం కాలేదు, బెట్టింగ్ యాప్స్ను కూడా షేక్ చేస్తున్నాయి. అమెరికాలో ప్రధానంగా ప్రెడిక్షన్ మార్కెట్ అనేటువంటి కాల్షీ లాంటి సంస్థలు కూడా ఇప్పుడు దానిపై ట్రేడింగ్ చేస్తున్నాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించి ఇప్పుడు కొన్ని రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ను పదవి నుంచి తొలగిస్తారని ఊహాగానాలు కూడా ఇప్పుడు ఈ బెట్టింగ్ సంబంధించి కీలక అంశాలుగా మారుతున్నాయి. ఇరాన్తో యుద్ధం, కీలక నిర్ణయాల్లో మొండి వైఖరిపై సొంత పార్టీతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అటు ఆపోజిషన్ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో 25వ సవరణను ఉపయోగిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సవరణను ప్రయోగిస్తే కనుక అధ్యక్షుడు తన బాధ్యతలను నిర్వహించలేకపోతున్నారని భావిస్తే ఉపాధ్యక్షుడు, క్యాబినెట్ మెజార్టీ సభ్యులు కలిసి తొలగించవచ్చనే దీని సారాంశం. ఇక ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, ఆయన మానసిక స్థితిపై కూడా ప్రతిపక్ష డెమోక్రాట్లతో పాటు కొందరు ఎక్కడో ఒక చోట కొందరు రిపబ్లిక్ చట్ట సభ్యులు కూడా విమర్శిస్తున్నారు. కానీ అది బహిరంగంగా మాత్రం కాదు. బెట్టింగ్ ప్లాట్ఫామ్స్లోనూ ట్రంప్ను తొలగిస్తారంటూ జోరుగా ఈ ప్రచారం అనేది జరుగుతుంది. ఇక నిన్నంతా కూడా బూతులతో ట్రంప్ చేసిన ట్వీట్పై కూడా తీవ్ర దుమారం రేపింది. ట్రంప్ వాడిన భాషపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ట్రంప్ తీరుపై అక్కడి ప్రజల్లో అసంతృప్తి ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అభిశంసనకు గురవుతాడా అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2019లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిపిన ఫోన్ కాల్, 2021లో క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ఘటనలో అభిశంసనకు గురైన సందర్భాలను కూడా కొంతమంది గుర్తు చేస్తున్నారు. అయితే దోషిగా నిర్ధారించడానికి మెజారిటీ లేకపోవడంతో ట్రంప్ను సెనెట్ నిర్దోషిగా ప్రకటించింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇక మరీ ముఖ్యంగా కీలక నిర్ణయాల్లో ఆయన అనుసరిస్తున్నటువంటి వైఖరి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితుల్లో అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ 25th అమెండ్మెంట్ ప్రకారం అధ్యక్షుడిని తప్పించే అవకాశం ఉంది. కానీ ఇదంతా కూడా సాధ్యమయ్యే పనేనా? నిజంగా వైస్ ప్రెసిడెంట్ అలాగే మెజారిటీ క్యాబినెట్ ట్రంప్కు వ్యతిరేకంగా ఎవరైనా ఇంత దుస్సాహసం చేస్తారా అంటే నెవర్. డొనాల్డ్ ట్రంప్ను కదిలించాలంటే అది అంత ఈజీ కాదు. వాళ్ళంతా ట్రంప్కు వీర విధేయులు. ట్రంప్ చెప్పిన మాటను జవదాటరనేది అక్షరాల సత్యం. ఇక ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఈ వాదనకు మనకు ఆధారం ఏంటి? ఎందుకు ఈ వార్తను నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, వాస్తవానికి ఇది కాల్షీ అనే ఒక సంస్థ ఉంటుంది. కాల్షీ అనేది ప్రధానంగా 2021లో ప్రారంభించింది. ఇది కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ CFTCచే నియంత్రించబడే ఒక ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్ఫామ్ అంటారు. అంటే ముందే ఇట్స్ లైక్ బెట్టింగ్. అంటే ముందే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి కానీ, ఒక క్రికెట్ గేమ్ సపోజ్ లైక్ ఒక గేమ్స్ సంబంధించి కానీ, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఎవరు ప్రధాని అవుతారు లేదా ఎవరు అధ్యక్షుడు అవుతారు, ఇలాంటి ప్రెడిక్షన్ మార్కెట్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో వాస్తవానికి ఈ కల్షీ అనేది సాధారణంగా పీర్ టు పీర్ మార్కెట్ ప్లేస్గా పనిచేస్తుంది. ఇక్కడ వినియోగదారులు అవును లేదా కాదు అంటే ఎస్ ఆర్ నో అనే పొజిషన్లు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఇది వారికి నష్ట భయాలను తగ్గించుకోవడం లేదా భవిష్యత్ సంఘటనలపై ఊహాగానాలు చేయడానికి వీలు కల్పిస్తుంది. అంటే ఇదంతా కూడా ఇట్స్ ఎన్ స్పెక్యులేషన్. ఇక ఇది ఎక్కువగా స్పోర్ట్స్ బెట్టింగ్లో ఎక్కువగా దీన్ని ఈ కల్షీని వాడతారు. 2025 ఎక్కువగా ఇది స్పోర్ట్స్లో పనిచేసింది. అలాగే వాతావరణము, వినోదము, క్రీడలు, ఆర్థిక శాస్త్రము ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ని ఇది ప్రెడిక్ట్ చేస్తుంది. కానీ రాజకీయాలకు సంబంధించి తొలిసారిగా ఇప్పుడు ఈ కల్షీ అనే సంస్థ ఇప్పుడు బెట్టింగ్ చేస్తుంది. ఇది ఎక్కువగా ఈవెంట్ కాంట్రాక్ట్ల కోసం ఒక చట్టబద్ధమైన ఎక్స్చేంజ్గా చెప్తారు. సో ఇక్కడ అవును లేదా కాదు అనే స్థానాలను ఇక్కడ కొంటారు, ట్రేడింగ్ చేస్తారు. సో అసలు విషయం ఇప్పుడు వద్దాం.
ఇక్కడ రాజకీయ పరిణామాలను కూడా పసిగట్టేందుకు కల్సి అనేది ఈ ప్రెడిక్షన్ మార్కెట్ ఏదైతుందో ట్రంప్ ఉద్వాసనకు సంబంధించినటువంటి పందాలు కాస్తుంది. అంటే కొంతమంది ట్రంప్కు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, కొంతమంది ట్రంప్ వైఖరి నచ్చని వాళ్ళు, ట్రంప్ తీసుకునే నిర్ణయాలు నచ్చని వారు, బహుశా ట్రంప్కు వ్యతిరేకంగా ఉంది డెమోక్రాట్లు, లెఫ్టిస్ట్ భావజాలం కలిగిన వారు, లేదా ఇతరత్రా కొంతమంది ట్రంప్ను వ్యతిరేకించే వాళ్ళు సహజంగా ఉండుంటారు. ఇదిగో అలాంటి వాళ్ళ అభిప్రాయాలను బేరీజు వేసుకొని ఈ కాల్షీ లాంటి సంస్థ జోరుగా ఇట్లాంటి పందాలు కాస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ట్రంప్ను 25వ సవరణ ద్వారా తొలగిస్తారనే ప్రశ్నకు ఎస్సా నోआ, ఇట్స్ ఎ సింపుల్ లాజిక్. వాడు చేస్తుంది మార్కెట్. కల్సి అనేది ఒక బెట్టింగ్ మార్కెటింగ్. ట్రంప్ ఉంటాడా పోతాడా, అధ్యక్ష పదవి నుంచి ఉంటారా తీసేస్తారా, ఎస్ ఆర్ నో, ఇట్లాంటి వాటికి ఆ ట్రేడింగ్ చేసి దానిపై బెట్టింగ్ కావాలన్నమాట. సో ఇక్కడ ఎస్ అన్న వారి సంఖ్య 26% ఉన్నట్టుగా గత నెల అంచనా వచ్చినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఏమో యుద్ధ మేఘాల నేపథ్యంలో అది 35కు చేరింది అంటారు. అంటే ఆయన పదవీకాలం ముగియక ముందే ఇంటికి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా దాదాపు 3/1 మంది నమ్ముతున్నట్టుగా ఈ కల్షిని బట్టి మనకు అర్థమవుతుంది. పశ్చిమాసియాలో ఇరాన్తో మొదలైన యుద్ధం, మిత్రదేశాలను సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాలు, అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాల అసంతృప్తి, దీనికి సంబంధించినటువంటి కొన్ని కథనాలు, సో ఇవన్నీ కూడా దీంట్లో బేరీజ్ వేసుకుంటున్నారు. అంటే శాంతిని నెలకొల్పాల్సిన అధ్యక్షుడు యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు, గతంలో ఎన్నడూ లేని విధంగా సొంత యంత్రాంగం కూడా కొంతమంది ఆయన నిర్ణయాలను అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారనేది ఒక టాకు. సో ఇట్లాంటివన్నీ కూడా ఇందులో వీళ్ళు జత చేస్తున్నారనమాట. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఊహాగానాలు. సో వాస్తవానికి ఇక్కడ కొంతమంది ఈ ప్రిడిక్షన్ మార్కెట్లు అనేవి ప్రజల అంచనాలకు ఒక సూచిక వంటివి. వాటిలోని కదలికలు కూడా రాజకీయ కథనాలు, పెట్టుబడిదారుల సెంటిమెంటు, ఇట్లాంటి అభిప్రాయాల్లో పనిచేస్తాయి. ఈ మార్కెట్లు ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేయవు, కానీ ప్రజలు ఏమి జరుగుతుందో ఆశిస్తున్నారు, దానిలోని మార్పులు అనేవి ప్రతిబింబిస్తాయంటూ కొంతమంది చెప్తారు. సో ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇక్కడ కనెక్టికట్ డెమోక్రాట్ అయినటువంటి సెనేటర్ క్రిస్ మర్ఫీ ట్రంప్ పోస్ట్ను అంటే మొన్న ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. ఇదిగో ఈ పోస్ట్ చూడండి. ఈ పోస్ట్ ఏంటంటే, ట్యూస్డే విల్ బి పవర్ ప్లాన్ డే అండ్ బిడ్జ్ డే ఆల్ ర్యాప్డ్ అప్ ఇన్ వన్ ఇన్ ఇరాన్. దేర్ విల్ బి నథింగ్ లైక్ ఇట్. ఓపెన్ ద డాష్ డాష్ స్ట్రైట్ యు క్రేజీ డాష్ డాష్ ఆర్ యూ విల్ బీ లివింగ్ ఇన్ హెల్. జస్ట్ వాచ్. ప్రైజ్ టు బి అల్లా. ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్. ఇక్కడ ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆయన చేసిన ట్వీట్లో మంగళవారం ఇరాన్లో పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జి డే రెండు ఒకే రోజున జరగబోతున్నాయి. ఇలాంటిది మరి ఎక్కడ జరగదు. తర్వాత ఒక బూతు వాడాడు అక్కడ, స్ట్రైట్ను తెరవండి, పిచ్చి వెదవల్లారా, లేకపోతే మీరు నరకంలో బతుకుతారు, చూస్తూ ఉండండి, ఇంకా మిమ్మల్ని అల్లాని ప్రార్థించండి, అల్లాకే సర్వస్తోత్రాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. సో ఇట్లాంటి వాటితో ఆయన్ను ఇప్పుడు అభిశంసించవచ్చు అంటూ కొంతమంది పిలిపిస్తున్నట్టుగా దాని సారాంశం. సో ఇది పరిస్థితి. ఇక్కడ వాస్తవానికి 25th అమెండ్మెంట్ అంటే ఏదో చెప్తాను మీకు. అమెరికా రాజ్యాంగంలోని ఈ 25th అమెండ్మెంట్ 25వ సవరణ అనేది అధ్యక్షుని యొక్క అసమర్థతకు సంబంధించిన విధానాలను స్పష్టం చేస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడు మరణించినా, రాజీనామా చేసినా లేదా తొలగించబడ్డా ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు అవుతారని ఇది నిర్ధారిస్తుంది. ఒక అధ్యక్షుడు పదవికి అనర్హుడని ఉపాధ్యక్షుడు మంత్రివర్గం ప్రకటించడానికి ఇది ఒక యంత్రాంగాన్ని అందిస్తుందంటే సెక్షన్ 4 అంటారు. దీని ప్రకారం అధ్యక్షుడు తన విధులను నిర్వర్తించలేరని ఉపాధ్యక్షుడు క్యాబినెట్లోని మెజార్టీ సభ్యులు వాదిస్తే అది కాంగ్రెస్కు ఒక ప్రకటన సమర్పించవచ్చు. దాని ఫలితంగా ఉపాధ్యక్షుడు తక్షణమే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటారు. ఇక అధ్యక్షుడు దీన్ని సవాల్ చేస్తే ఆ తొలగింపును సమర్థించడానికి ఉభయ సభల్లో 3/2 ఓట్లు అవసరమై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటివరకు పదవిలో ఉన్న అధ్యక్షుని తొలగించడానికి 25వ సవరణను ఎప్పుడూ ఉపయోగించలేదు. అయితే వైద్య ప్రక్రియల సమయంలో దీని అనువర్తనం ద్వారా తాత్కాలిక అధికార బదిలీలు ఉంటాయని చెప్తున్నారు. సో అది పరిస్థితి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తాను. 2019లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిపిన ఫోన్ కాల్ సంబంధించి అధికార దుర్వినియోగం జరిగినట్టుగా అప్పుడు ఒక అభిశంసన. 2021లో క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తర్వాత తిరుగుబాటుకు ప్రేరేపించడం అభిశంసనకు దారితీసింది.
ఈ 2 సార్లు కూడా దోషిగా నిర్ధారించడానికి అవసరమైన 3/2 మెజార్టీని సాధించలేక సెనెట్ ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. ఇది సంగతి. సో ఒక మాట చెప్పండి, మీరేమనుకుంటున్నారు? నేను ఇప్పుడు ఇంత చెప్పాను కదా, ఈ అమెండ్మెంట్ 25 ద్వారా లేదా సెక్షన్ 4 ద్వారా అమెరికాలో ఉన్న రాజ్యాంగం ప్రకారం ట్రంప్ను గద్దె దింపి ఆయన ప్లేస్లో ప్రెసిడెంట్గా కూర్చుందామన్న ఆశలు, కోరికలు ఎవరికైనా ఉన్నాయనుకుంటున్నారా? అమెరికాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ లాంటి లీడర్కు చెక్ పెట్టి ట్రంప్ను గద్దె దించి ఆయన తొక్కి ఆయన ప్లేస్లో ఇంకొకరు వచ్చి కూర్చుంటారా? ఇది సాధ్యమేనా? వైస్ ప్రెసిడెంట్ ఇది చేస్తాడా? జేడీ వాన్స్ ఇది చేయగలడా? లేదా క్యాబినెట్ మినిస్టర్స్ స్టీవ్ విట్కాఫ్ కానీ లేదా ఇతరత్ర ఎన్వాయిస్ కావచ్చు, వీళ్ళంతా కూడా క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నటువంటి చాలామంది, బెసెంట్ స్కాట్ కానీ లేదా మార్క్ రూబియో కానీ లేదా రక్షణ మంత్రి కానీ పీట్ హెగ్సెత్ కానీ ఇలాంటి కీలకమైన నేతలు ఎవరైనా ట్రంప్కు ఆపద తలపెట్టే అవకాశం ఉందా? ట్రంప్ పదవికి ఇది ఇంపాసిబుల్. ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ని గద్దెదించేందుకు వీళ్ళు ప్రయత్నించారు. అలాంటిది ఏమైనా జరుగుతుందా? ఒకవేళ జేడీ వాన్స్ లాంటి వ్యక్తి యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాడు అంటూ మొదటి నుంచి కూడా కొన్ని వాదనలు వస్తున్నాయి. కానీ ట్రంప్ ఏది చేసినా జేడీ వాన్స్ సలహా తీసుకొని చేస్తాడంటూ చాలామంది చెప్తుంటారు. వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ నుంచి కూడా పక్కాగా వాళ్ళకు ఉన్నటువంటి కోఆర్డినేషను, క్లారిటీ వాళ్ళకు ఉంది. కానీ ఇదిగో కాల్షీ లాంటి కొన్ని పిచ్చి ట్రేడింగ్, బెట్టింగ్ యాప్స్, ఇదిగో ఇలాంటి కొన్ని ఒక అధ్యక్షుడి విషయంలో నేను చెప్తున్నాను కదా, ఆయన ఒక ఎంటర్టైన్మెంట్గా మారిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే బెట్టింగ్ చేసేవాడికి వాడికి డబ్బులు ముఖ్యం. ఎస్ ఆర్ నో, మీరు ఏమనుకుంటున్నారు? ట్రంప్ని తీసేస్తారా లేదా? గాలివాటం ఒకటి వేస్తారు, ఎస్ ఆర్ నో, నువ్వేమనుకుంటున్నావు? ఇటు దూకుతావా ఇటు దూకుతావా? ట్రంప్ను తొలగించేంత పరిస్థితులు అమెరికాలో ఉన్నాయా? ట్రంప్ను నిజంగా అభిశంసించేంత పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఈ మాటకు వస్తే నో అనే చెప్పాలి. ఎందుకంటే ట్రంప్ కొంతమంది దృష్టిలో వ్యతిరేకమైనప్పటికీ కూడా ప్రస్తుతం తన దేశం గురించి, తన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి లేదా యుద్ధరంగంలో తను చేయాల్సింది చేస్తున్నట్టుగా కొంతమంది వాదిస్తారు. లేదా ఇప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణంలో ట్రంప్ను తొలగించి ఒకవేళ ఇంకొకరిని ఈ సమయంలో అధికార మార్పిడి జరిగితే అమెరికా చాలా బలహీనమయ్యే అవకాశం ఉందనే నేపథ్యంలో ఇదంతా సాధ్యం కాదని మరికొంతమంది అంటారు. సో ఇది పరిస్థితి. కాబట్టి ట్రంప్ను తొలగిస్తారు లేదా ట్రంప్ను అభిశంసిస్తారనేది మాత్రం ఇదంతా కూడా ఒక పనికిమాలిన ఊహాగానంగానే మనం కొట్టిపారేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కాల్షీ అనే సంస్థ తన బిజినెస్ చేసుకుంటుంది అంతే. ఇక్కడ ఫుట్బాల్ ఎవరు గెలుస్తారు, బ్రెజిల్ గెలుస్తుందా, అర్జెంటీనా గెలుస్తుందా అనే టైప్లో ఫీఫా వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు, ఫ్రాన్స్ గెలుస్తుందా లేదా స్పెయిన్ గెలుస్తుందా అన్న స్టైల్లో అమెరికన్ ప్రెసిడెంట్ని ఉంచుతారా, పీకేస్తారా అన్నప్పుడు పోయిన నెల 25% వచ్చింది, ఇప్పుడు 35% వచ్చింది. అంటే ఆ 35-20%లో పాల్గొనే వాళ్ళంతా ఆయన వ్యతిరేకులే. వీళ్ళేదో ఇక్కడ ఎస్ఆర్ నో చెప్పినంత మాత్రాన అక్కడ ఏదో జరగదు. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే బక్వాస్. ఇదంతా సాధ్యమయ్యే పని కాదు. ట్రంప్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి వెళ్తున్నాడు, ఆయనకి రేటింగ్స్ తగ్గినది మాత్రం వాస్తవం. ఇక్కడ మనం ట్రంప్ను సపోర్ట్ చేయడం కాదు, కానీ ఏవో కొన్ని పందెం కాసే బెట్టింగ్ సంస్థలు లేదా ఇంకేదో ఇతరత్ర బిజినెస్ వ్యవహారాలకు సంబంధించినటువంటి యాప్స్, నథింగ్ బట్ బెట్టింగ్ యాప్స్, ఇవన్నీ చేసే ఊహాగానాలకు ఒక దేశ అధ్యక్షునికి సంబంధించినటువంటి పదవి గురించి పోల్చడం కూడా తప్పే. కాల్షీ అనే సంస్థ చేస్తున్నటువంటి ఇలాంటి ప్రచారం ఏం జరుగుతుందో అలాంటి విషయాలకు సంబంధించినటువంటి అవగాహనను మేము మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.